పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. విపక్షాలన్నీ కలిసి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడికి పాల్పడుతోంది. నల్ల జెండాలతో పాటు విపక్షాలను తప్పుబడుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. కేబినెట్ రివ్యూ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలని ప్రధాని మోదీ తెలిపారు. పార్లమెంటు ముగిసిన అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఇదే సందర్భంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి రాత్రి 8:30 మాట్లాడబోతున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, దక్షిణాది ఆందోళనలపై రాత్రి ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని బీజేపీ నేతలు అంటున్నారు. మా ప్రతినిధి మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ఒకవైపు కాంగ్రెస్ నేతలు, విపక్షాలన్నీ కూడా ఒకరికొకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. ఇవాళ రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు? ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన గతంలో కూడా రాత్రిపూట 8 గంటల సమయం లేదా 8:30 ఆ టైంలో చేసిన ప్రసంగాలన్నీ చాలా కీలకమైన నిర్ణయాల మీదనే ప్రసంగాలు చేశారు. అది నోట్ల రద్దు కావచ్చు, లేకపోతే జనతా కర్ఫ్యూ, కరోనా టైంలో చేసిన జనతా కర్ఫ్యూ కావచ్చు, లేకపోతే కొంత ట్యాక్సేషన్ విషయంలో కావచ్చు, అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన ఇటువంటి ప్రసంగాలు చేస్తూ వచ్చారు. అయితే ఇవాల్టి ప్రసంగానికి నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కనుక నిన్న లోక్సభలో జరిగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, ఆ నేపథ్యంలోనే ప్రధాని జాతిని ఉద్దేశించి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అన్నది మనకు చూచాయుగా అందుతున్న సమాచారం. ఎందుకంటే ఈరోజే కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఆ కేబినెట్ భేటీలో ఉన్న మంత్రులందరితో ఆయన ఒకటే విషయాన్ని ఖరాఖండిగా చెప్పారు. ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు, బిల్లును అడ్డుకోవడం అన్నది ఒక క్షమించరాని నేరం. ఈ విషయాన్ని అంటే ప్రతిపక్షాలన్నీ కలిసి మహిళా విరోధులుగా మారారు, మహిళలకు ద్రోహులుగా మారారు. ఈ విషయాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలి, అందులో కేబినెట్ మంత్రుల నుంచి మొదలుపెట్టి పార్టీ కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా ఉండాలి అంటూ ఆయన ఒక దిశానిర్దేశం కూడా చేసినట్టుగా తెలిసింది. అది పార్టీ పరమైన యాక్షన్. కానీ ఇప్పుడు ఆయన నేరుగా ప్రజలకు ఏం చెప్తారు అన్న ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఎందుకనంటే ఈ 131వ రాజ్యాంగ సవరణ అమలు కాకపోవడం వల్ల, ఆ బిల్లు వీగిపోవడం వల్ల నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏంటి అన్న దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. అనేక మంది బ్యూరోక్రాట్లు కావచ్చు, ఎక్స్ బ్యూరోక్రాట్లు, రాజకీయ పండితులు, వీరంతా కూడా, ఉదాహరణకు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా, ఆయన కూడా స్పందించారు. ఇప్పుడు ఈ 131వ రాజ్యాంగ సవరణ అమలు కాకపోవడం వల్ల రాజ్యాంగంలోని 81, 82వ అధికరణలను ఉపయోగించి 2026 జనాభా లెక్కలు ప్రచురితమైన వెంటనే ఆటోమేటిక్గా ఆ 2 ఆర్టికల్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. తద్వారా అనివార్యంగా డీలిమిటేషన్ జరపాల్సి వస్తుంది. డీలిమిటేషన్ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇక మీదట జరిగే ఈ డీలిమిటేషన్ అన్నది జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతుంది. అదే గనక జరిగితే ఉన్న 543 సీట్లను దేశం మొత్తానికి రీడిస్ట్రిబ్యూషన్ అన్నది చేస్తే దక్షిణాది రాష్ట్రాలు అటు ఇటుగా 30 నుంచి 35 స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడం కోసమే మేము ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాము అంటూ ప్రధాని ఇవాళ ప్రజలను ఉద్దేశించి చెప్పే అవకాశం ఉంది. ఆ దక్షిణాదికి అన్యాయం జరగకూడదు ఒకటైతే, మహిళలకు రిజర్వేషన్లు, చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచాలి అన్నది. ఈ రెండిటిని విపక్షాలు అడ్డుకున్నాయి అన్న విషయాన్ని ప్రధాని స్వయంగా ప్రజలకు వివరించి చెప్పే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి 8:30కు ఆయన చేయబోయే ప్రసంగం మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. రైట్ మహాత్మా. గోయింగ్ టు సెకండ్ టాపిక్. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై రాజకీయ రగడ రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు ప్రధాని మోదీ. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని హెచ్చరించారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు ప్రధాని మోదీ. మహిళా రిజర్వేషన్ల బిల్లును, డీలిమిటేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మహిళల హక్కులను విపక్షం హరించిందన్నారు ఆయన. नारी शक्ति वंदन अधिनियम और डिलिमिटेशन अमेंडमेंट बिल जो पारित नहीं हुआ, उसके बारे में मैं इतना कहना चाहता हूँ, राजनीति से प्रेरित होकर के और महिलाओं को अधिकार नहीं देने का मानसिकता लेकर के कांग्रेस पार्टी और विपक्षियों ने कॉन्स्टिट्यूशनल अमेंडमेंट को जो
पारित नहीं होने दिया 2/3 मेजॉरिटी से, उससे हम लोग सब दुखी हैं। ये सिर्फ सरकार के लिए दुखी है और ये सरकार को हमारे पार्टी को नुकसान हुआ ये नहीं है। हम दुखी इसलिए है कि ये नुकसान देश के महिलाओं को हुआ है। మహిళా రిజర్వేషన్లపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు ప్రియాంక గాంధీ. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ తో అన్యాయం చేయడం తగదన్నారు. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. जैसे इंदिरा जी और अटल जी ने कहा और किया, उस पे फ्रीज की वजह थी। हम ये सिंपल बात कह रहे हैं कि ये जो आप प्रोपोर्शन को बदलना चाहते हैं, ये जो आप कुछ प्रदेशों का वजन बढ़ाना चाहते हैं, जो छोटे प्रदेश हैं, जो साउथ के प्रदेश हैं, ये कहें कुछ भी, हम इनकी बातों पर भरोसा नहीं कर सकते। और अगर इन्होंने ऐसा किया कि छोटे प्रदेशों को, दक्षिण के प्रदेशों को का वजन इन्होंने कम किया, तो देश में बहुत ज़्यादा संकट पैदा करेंगे। तो इससे हम सहमत नहीं हो सकते। तो हम बिल्कुल इस पक्ष में हैं कि जैसा है वैसा ही रहना चाहिए प्रोपोर्शन के तौर पर। దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ర్యాలీ తీశారు. విపక్ష నేత రాహుల్ గాంధీ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. బారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నల్ల జెండాలతో ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా నిరసన ర్యాలీని చేపట్టాయి. నిడదవోలులో జరిగిన ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఆల్రెడీ పీక్స్ కు చేరింది. ఏం జరగబోతుంది నెక్స్ట్? మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల తరువాత పార్లమెంట్లో ఒక కీలక బిల్లు ఓడిపోవడం, వీగిపోవడం ఇదే తొలిసారి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అమలు కోసం తీసుకొచ్చిన 131 రాజ్యాంగ సవరణ, దీని ద్వారా 2029 నుంచే లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన అంశాన్ని దీనికి ముడిపెడుతూ లోక్సభ స్థానాలు ఇటు 543 నుంచి 850 వరకు పెంచాలి అంటూ తీసుకొచ్చిన బిల్లు వీగిపోవడం పట్ల అధికార విపక్షాల పట్ల మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది బీజేపీకి ఒక బ్లాక్ డే. అధికారాన్ని హైజాక్ చేయడానికి, రాజ్యాంగాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. ఇది మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లు కాదు. ఇది నియోజకవర్గాల పెంపుతో, ముఖ్యంగా తమకు నచ్చిన ప్రాంతాల్లో బౌండరీస్ మార్చి ముఖ్యంగా ఎప్పటికీ శాశ్వతంగా అధికారంలో ఉండే విధంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని హైజాక్ చేసే విధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. కానీ ఇందులో నిజంగా 2023లో ఏదైతే బిల్లు ఆమోదం పొందిందో 2011 లెక్కల ప్రకారం, ముఖ్యంగా మహిళల జనాభా ప్రకారం, ముఖ్యంగా ఆ లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు. సోమవారం ప్రత్యేక సెషన్ పెట్టి ఇటు ఇమ్మీడియట్గా ఈ మహిళా రిజర్వేషన్ని అమలు చేస్తామంటే మేము వెంటనే మద్దతు ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. అసలు ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇటు నిపుణులతో చర్చించి, స్టేక్ హోల్డర్స్తో, అన్ని రాష్ట్రాలతో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏకపక్షంగా ఇప్పుడు చెప్తున్న ఈ ప్రోరాటా బేస్ కూడా రాజ్యాంగంలో లేదు కదా, ఏ విధంగా దీనిపై ముందుకెళ్తారని చెప్పి దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు రాహుల్ గాంధీ కూడా దీనిపైన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యంగా భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య, కానీ రాష్ట్రాల గొంతుకను అణిచివేసే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లుని తీసుకొచ్చారు. సో దేశ పరిరక్షణ కోసమే ఈ బిల్లుని మేము వ్యతిరేకించామన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు ఈ బిల్లుని తాము వ్యతిరేకించాల్సి వచ్చింది అన్న అంశాన్ని ప్రజల్లోకి స్పష్టంగా ఇటు విపక్షాలు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ఒక పక్క మహిళా వ్యతిరేకులని చెప్పి అధికార ఎన్డీఏ పక్షం, మరోపక్క రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యంపై దాడి, దక్షిణాది చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు అధికారాన్ని దూరం చేయడం, వాళ్ళ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, వాళ్ళ గొంతుకును నొక్కేసే ప్రయత్నం చేయడంగా ఇటు విపక్షాలు ఆరోపిస్తూ ఈ అంశాలని ప్రజల్లోకి పోటాపోటీగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి ఈ ముఖ్యంగా ఈ ప్రచారాలు ఎవరికి మేలు చేస్తాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి మాత్రం ఒక బ్రేక్ పడింది ఈ బిల్లు వీగిపోవడంతో మాత్రం మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపికృష్ణ.
కమింగ్ టు థర్డ్ న్యూస్. గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. తన ఇంటిపై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పాటుగా దాడి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి ఈ దీక్ష చేస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలు అంబటి దీక్షకి మద్దతు పలికారు. ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. చంద్రబాబును దూషించాననే సాకుతో తనను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారని, తన ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా లోపల వేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? మాకొక న్యాయమో వారికి ఒక న్యాయమా? నేను చిన్నగా దూషించాననే చిన్న కేసులోనే 18 రోజులు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారే. అంత దారుణంగా చేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదు? మీ పార్టీ వాళ్ళనా, మీ బంధువులనా, మీ వారేనా? ఇది ధర్మమేనా? ఇదేనా ప్రజాస్వామ్యంలో జరగవలసింది? ఇది తప్పు. మీరిప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్కి పంపించి చట్ట ప్రకారం వ్యవహరించండి అనేది నా డిమాండ్. దీక్ష పేరుతో అంబటి రాంబాబు కొంగ జపం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. అధికారంలో ఉన్నప్పుడు అంబటి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారని, ఆయన దీక్షను చూసి సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారన్నారు టీడీపీ కార్పొరేటర్ కనపర్తి శ్రీనివాస్. కంప్లైంట్ తీసుకున్నారు కానీ కేసు కట్ల. ఎస్పీఏ స్వయంగా చెప్పాడు. కానీ మేము వాళ్ళకి కేసు రిజిస్టర్ చేశారు మా మీద. మా అందరికీ నోటీసులు ఇచ్చారు. బెయిలబుల్ సెక్షన్స్ నీకు వేశారు, మాకు వేశారు. మాకు రిమాండ్ చెప్పలేదు, నీకు రిమాండ్ చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగింది నీ కేసు పరంగా? మరి మీరేమన్నా మీ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగితే ఎవరు చేసింది? ఇక్కడ గుంటూరు గూండాలే కదా. ఇప్పుడు నీతో పాటు దీక్షలో ఉన్న గుంటూరు గూండాలే కదా, వాళ్ళందరూ చేశారు కదా. ఒక్కడంటే ఒక్కడిని అరెస్ట్ చేశారు మీరు ఆ రోజు? అసలు కేసు ఫైల్ చేశారు మీరు ఆ రోజు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, దొంగ దీక్షలు విరమించు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, అంబటి రాంబాబు చేస్తున్నటువంటి ఈ 12 గంటల పాటు నిరసన దీక్ష ఏ విధంగా కొనసాగుతోంది అండ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దీక్ష ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేస్తానని చెప్పి అంబటి రాంబాబు ముందే చెప్పారు. ప్రస్తుతం అయితే వివిధ నియోజకవర్గాల కంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఉన్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా రాంబాబు దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఆయా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నేతలు కూడా వచ్చి అంబటి రాంబాబు దీక్షకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరంతా డిమాండ్ చేస్తుంది ఒకటే, జనవరి 31వ తేదీన ఏదైతే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారో ఆ దాడి చేసిన కేసులో నిందితులు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ వీడియోలో చూసినా, వాళ్ళ సోషల్ మీడియాలో వీడియోలు పరిశీలించినా కానీ దాడి చేసిన వాళ్ళు చాలా స్పష్టంగా తెలుస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానమైన డిమాండ్. ఇక రెండో డిమాండ్, ఎప్పుడైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత అటు నల్లపాడు సిఐ వంశీధర్, అదేవిధంగా పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా తనని శారీరకంగా హింసించారు. కాబట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనేది మరొక ప్రధానమైన డిమాండ్. ఈ 2 డిమాండ్లతోనే అంబటి రాంబాబు దీక్ష చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు వైసీపీ నేతలు వచ్చిన వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటే, మరొక వైపు టీడీపీ నేతలు కూడా అంబటి రాంబాబు దీక్షకి, అదేవిధంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇస్తున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు, కనీసం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళ మీద కూడా కేసు నమోదు చేయని పరిస్థితిని మర్చిపోయారా అంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు దీక్ష మరికొద్ది సేపట్లోనే ముగినుంది. ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయితే సాయంత్రం 6 గంటలకు బొత్స సత్యనారాయణ వచ్చి దీక్ష విరమింపు చేస్తారని చెప్పేసి ఇప్పటికే నేతలంతా చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ కోసం ఇక్కడ కార్యకర్తలు, నేతలంతా కూడా దీక్ష వద్దకు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 2 పార్టీలకు సంబంధించిన, ఇటు వైసీపీ అటు టీడీపీకి సంబంధించిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. వర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతున్నారు. ఆయన చెప్పిన వ్యంగ్య రామాయణం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది.
పవిత్ర ఇతిహాసాన్ని ప్రస్తుత పనులతో ముడిపెట్టి ఆయన చేసిన కమెంట్స్ కాకరేపుతున్నాయి. మార్చి 4న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ కి గెస్ట్ గా వెళ్లిన ప్రకాష్ రాజ్ రామాయణాన్ని హేళన చేసేలా మాట్లాడారు. పండ్ల కోసం రాముడు రావణుడి మధ్య గొడవ జరిగిందన్నారు. ఈ మాటలే ఇప్పుడు దేశవ్యాప్తంగా మంట రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. వెంటనే హిందువులకి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ఆయన. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి ఉంటే వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. ఇటు రామ భక్తుల నుంచి కూడా ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని రామాలయంలో భక్తులు నిరసనకు దిగారు. ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఇంత నీచంగా మాట్లాడడం, అందులోగాక రావణ బ్రహ్మ యొక్క తోటలో పండ్లను దొంగలించడానికి వస్తే సుంకం చెల్లించాలా, పన్ను చెల్లించాలా, జిఎస్టీతో కలిపి డాలర్లు కట్టాలన్నాడంటే త్రేతాయుగంలో ఈయన జిఎస్టీ పెట్టాడా రావణాసురుడి దగ్గరుండి ప్రకాష్ రాజు అని నేను అడుగుతున్నాను. ఇలాంటి నీచుడు చిత్ర పరిశ్రమలో పరమ దుర్మార్గుడని చెప్పి మేము పేర్కొంటున్నాం. గతంలో తిరుమల లడ్డూ కల్తీ వివాద సమయంలోనూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లు, కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపాయి. అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా పలువురు నేతలు ఆయనపై మండిపడ్డారు. ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్న టైంలో మళ్లీ దేవతామూర్తులపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. మరి భానుప్రకాష్ రెడ్డి నోటీసులకి ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రకాష్ రాజ్కి ఇచ్చిన నోటీసులో ఏ పాయింట్స్ ని మెన్షన్ చేశారు, అలాగే ఆయన క్షమాపణ చెప్పే ఛాన్స్ ఏమన్నా ఉందా, లేదా హిందూ సంఘాలు ఏమని డిమాండ్ చేస్తున్నాయి? అంటే దేశవ్యాప్తంగా ప్రకాష్ రాజ్ మాటలు మంటలు రేపుతున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ ఫైల్ చేశారు. అయితే మరోవైపు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి, చట్టపరంగా ప్రకాష్ రాజ్పై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్ ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు హిందూ సంఘాలు, రామభక్తులు కూడా పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ రోడ్డెక్కుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రామభక్తులు, హిందూ సంఘాలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో యాక్టర్ ప్రకాష్ రాజ్ తరచూ ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది, తన స్టైల్లో చేస్తూ వివాదాల్లో చిక్కుకోవడం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కూడా దేవతామూర్తులపై అంటే రామాయణాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించడము, లేదంటే రాష్ట్రంలో, దేశంలో ఇప్పుడు అమలవుతున్నటువంటి పన్నుల విధానానికి రామాయణాన్ని ముడిపెడుతూ వ్యంగ్య రామాయణం చెప్పడం ఇప్పుడు వివాదాస్పదమైంది. కాబట్టి మరి ప్రకాష్ రాజు ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు ఎక్కడా తిరగనీయమని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏ రకంగా స్పందిస్తాడు, లేదంటే 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ వేశారు కాబట్టి ఈ పరువు నష్టంకి ఏ రకంగా ఆయన రెస్పాండ్ అవుతాడు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేసే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా రామభక్తులతో పాటు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్కు ప్రకాష్ రాజ్ తిరిగి తనదైన స్టైల్లో ఏమైనా కామెంట్స్ చేయబోతాడా, వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడా, తాను చేసింది, తాను మాట్లాడింది తప్పు కాదు అని చెప్పే ప్రయత్నము గతంలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్తో
మీడియా ముందుకు ఏమైనా వచ్చే మాట్లాడే అవకాశం ఉందా లేదన్నది తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే రామాయణాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించి మాట్లాడడం మాత్రము ప్రకాష్ రాజు చేసిన మరో తప్పుగానే ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ నడుస్తోంది. వివాదాస్పదంగానే ఈ అంశం మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ లో సేఫ్ స్కూల్ కాన్సెప్ట్. ఇకపై స్కూల్స్ కి 100 మీటర్ల దూరంలో నో పాన్ డబ్బాలు, గుట్కా అమ్మకాలు. స్కూల్ జోన్ పరిధిలో సిగరెట్స్, గుట్కా అమ్మకాలపై వరుస ఫిర్యాదులతో హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్కూల్ జోన్స్ లో పాన్ డబ్బాల వ్యవహారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. సిగరెట్లు, గుట్కా అమ్మకాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ సేఫ్ స్కూల్ చేపట్టి స్కూల్ జోన్ లో ఉన్న పాన్ డబ్బాల్లో మూకుమ్మడి దాడులు నిర్వహించారు. పాన్ షాపుల్లో హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా తనిఖీలు చేశారు. భారీగా సిగరెట్, గుట్కా ప్యాకెట్స్ పట్టుబట్టడంతో సీజ్ చేశారు. వారం రోజుల నుండి హైదరాబాద్ లోని స్కూల్ జోన్ పరిధిలో సీక్రెట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. విద్యార్థులు మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. 450 నుండి 500 స్కూల్స్ దగ్గర ఆధారాలు సేకరించారు. దీంతో ఏకంగా సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ స్కూల్ పరిసరాల్లోని పాన్ షాపుల్లో దాడులు చేశారు. ఒక వారం నుంచి మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా నేను వీడియోస్ కూడా రిలీజ్ చేశాను. ఎట్లా పిల్లలు కూడా ఆ షాప్స్కి వచ్చి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో నికోటిన్ ఉండడం, నికోటిన్ అంటే గేట్వే డ్రగ్ అన్నట్లు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. చట్ట ప్రకారం కూడా, కాప్టా ప్రకారం కూడా చాలా ఒక సీరియస్ ఆఫెన్స్. అట్లానే పిల్లలకు అమ్మడం వల్ల కూడా జేజే యాక్ట్ కూడా మనము పెట్టడం జరుగుతుంది. సో అట్లానే కొన్ని షాప్స్లో ఏమో సంశయాస్పద సబ్స్టెన్స్ దొరికితే వాల్ పైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి షాప్లో మనకు దొరికింది. మన ఆఫీసర్స్ కూడా చూశారు, చాలా చోట్ల కూడా మనము చేశారు. ఎందుకంటే గత ఒక వారం నుంచి మన హెచ్ఎన్యూ ఆఫీసర్సు, మన కన్సర్న్ ఆఫీసర్సు అందరూ కూడా కలిసి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు బాగా రెక్కించడం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఇదే విషయానికి సంబంధించి స్కూల్ యాజమాన్యాలతో కూడా సిపి సజ్జనార్ సమావేశం అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. నేత్ర, ఆపరేషన్ స్కూల్ సేఫ్లో భాగంగా నగర సిపి సజ్జనార్ పాన్ షాపులకు సంబంధించి మూకుమ్మడిగా కూడా దాడులు చేయడం జరిగింది. మొత్తంగా 500కు పైగా స్కూల్స్ దగ్గర కొన్ని ఆధారాలను సేకరించారు. అంతేకాకుండా 558 పాన్ షాపుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పినట్లుగానే ఈ యొక్క స్కూల్స్కు సంబంధించినటువంటి యాజమాన్యంతో కూడా ఈ అంశాల మీద వాళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సమావేశం అయ్యేటటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా కూడా స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఈ వైన్ షాపులు కావచ్చు, అంతేకాకుండా గుట్కా, సిగరెట్కు సంబంధించినటువంటి అమ్మకాలు జరిపితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఒకవైపు సిపి సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వారం రోజుల నుంచి కూడా ఈ పాన్ షాపులు ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక నిఘాను పెట్టారు. ఆ నిఘాలోనే అనేక అంశాలు కూడా బయటపడ్డాయి. చిన్నపిల్లలు ఆ యొక్క పాన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఏవైతే సిగరెట్లు కానీ లేకపోతే గుట్కాకి సంబంధించినటువంటి వాటిని తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవి భవిష్యత్ తరానికి చాలా ముప్పుగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో స్కూల్ పరిసర ప్రాంతాలు అంటే 100 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. నేత్ర, రైట్ జ్యోతి, ఇది 5/5.